మీ అందరినీ బతిమాలుతున్నాను 14వ తారీఖు మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న అందరినీ, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు. ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు. ఇంతగా మీకు ప్రొడ్యూసర్ కదా, అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో శైలేష్ సారీ, ఒకవేళ 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? సూపర్ ఉంది మూవీ మాత్రం. అసలు ఇంత బాగుంటుందని రాలేము. ఏదో జస్ట్ నార్మల్గా టికెట్ ఏదో ఎంజాయ్ చేద్దామని వచ్చినాం, కానీ వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. సో హీరో హీరోయిన్ ఎలా అనిపించింది వాళ్ళ యాక్టింగ్? అంటే అసలు ఒక పెద్ద హీరోలు చేసినట్టు చేసారు. యాక్టింగ్ కూడా బాగుంది వాళ్ళది. అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో డ్యాన్స్ చూసి ఏదో నార్మల్ అనుకున్నాం, కానీ ఇక్కడ బాగుంది అసలు మూవీలో. ఓకే, నాని గారు ప్రొడ్యూస్ చేశారు కదా, సో ఆయన ఖాతాలో హిట్ పడుతుందా ఈ మూవీ చూసిన తర్వాత? ఆయన ఫస్టే ఒక కాన్ఫిడెన్స్తో చెప్పిండు, ఈ సినిమా బాగాలేకపోతే ఇటు 3 చూడకన్నాడు. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమాలో హైలైట్స్ అంటే చట్టాల గురించి కొందరికి తెలియదు. ఇప్పుడు చట్టాల గురించి బుక్స్ చదివి మళ్ళీ అవి తెలుసుకున్నాడు కష్టమవుతుంది. ఈ సినిమాకి వచ్చారు అనుకో కొన్ని చట్టాలు తెలుస్తాయి. అలాగే పోక్సో చట్టం ఇప్పుడు ఒక బాగా మన మొత్తం అంటే పోక్సో చట్టం గురించి చాలామందికి తెలియక కొన్ని ఆడవాళ్ళ మీద అగత్యాలు చేస్తారు. ఈ సినిమా చూస్తే మాత్రం పోక్సో చట్టం గురించి మంచిగా తెలుస్తుంది. ఓకే, సినిమాలో లవ్ స్టోరీ చాలా తప్పు ఉందని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక స్టోరీ తగ్గట్టు లవ్ స్టోరీ ఉన్నది. అంటే అంత చిన్న లవ్ స్టోరీకి అంత పెద్ద కోర్టు పోక్సో కేసు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే లవ్ స్టోరీ గురించి తీస్తే చట్టాల గురించి తెలియదు, అందు గురించి లవ్ గురించి కొద్దిగా చూపించి చట్టాల గురించి తెలియాలి. చట్టాల గురించి తెలిస్తే కూడా పౌరునికి ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది. అంటే కోర్టు మూవీ అనగానే కోర్టు వ్యవస్థ గురించి ఉందా లేకపోతే చట్టాల గురించి ఉందా? చట్టం అని కాదు, కోర్టు వ్యవస్థ అని కాదు, అంటే తెలిసి తెలియకుండా చేసిన చిన్న తప్పు కూడా అంటే ఒక అహంకారానికి ఎంతలా బలైపోతారు అనేది సినిమాలో చాలా బాగా చూపించడం జరిగింది అనమాట. అంటే అసలు సినిమాలో హీరో హీరోయిన్ క్యారెక్టర్ అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు అసలు లవ్ అనేది కాదు, అసలు కేసు అది కాదు, అది కేవలం వాళ్ళకి 17 సంవత్సరాలు ఉంటుంది ఆ అమ్మాయి ఏజ్. అందులో సినిమాలో అమ్మాయికి 18 సంవత్సరాలు అయితే అది కేసే కాదు. అంత చిన్న తప్పుకి అంతలా కేసు పెట్టడం అనేది చాలా వైలెన్స్ అనిపించింది నాకైతే సినిమాలో. అంటే ఇప్పుడు యూత్ క్షణికా విషయంలో కొన్ని తెలియక తప్పులు చేస్తున్నారు. ఇందులో పోక్సో చట్టం గురించి వివరంగా ఉందా? అంటే ఖచ్చితంగా ఉంది. స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట. స్టూడెంట్ చూసేటప్పుడు కొద్దిగైనా ఇలాంటి అవగాహన కలుగుతుందనేసి అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క లవ్లు గివ్లు అనుకొని ఏవో చేసి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటున్నారనమాట. ఈ జనరేషన్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది, రిలేట్ అవుతుంది భయ్య. ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాల్సిన సినిమా అనమాట. ఈవెంట్లో నాని అంత కాన్ఫిడెంట్తో చెప్పాడు, ఈ సినిమా కోర్టు సినిమా బాగా లేకపోతే ఇటు 3 కూడా చూడకుండా అని. అంత కాన్ఫిడెంట్తో చెప్పిండు కదా, ఇందులో అంత పూర్తి స్టోరీ ఉందా? ఇప్పుడు నాని గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే, నాని గారు సినిమా చూడకండి అని అంటే ఒక మెసేజ్ ఉంది సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేం కాదు, కానీ మెసేజ్ అయితే ఒక గట్టి మెసేజ్ ఉంది. ఈ టైప్ ఆఫ్ మెసేజ్ స్టోరీ అనేది ఈ మధ్యకాలంలో రాలేదనమాట. అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ అయితే నాకైతే కనబడింది. అంటే కోర్ట్ అవ్వచ్చు, ఒక లా అవ్వచ్చు, అంటే లా అనేది ఏ రకంగా పనిచేస్తుంది అనేది చాలా బాగా చూపించడం జరిగింది. ఏ టైప్ ఆఫ్ సెక్షన్స్, ఏ టైప్ ఆఫ్ కేసులు అనేవి అంటే ప్రేమికుల మీద పెడితే ఏ రకంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది బాగా చూపించడం జరిగింది.